హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇందులో సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో మనకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేదా ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకి సిలబస్ ఏముంటుంది, మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏమేమి కండక్ట్ చేస్తారు, ఈవెంట్స్ అనేవి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా, ప్రతి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ కట్గా వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏంటో మీకు తెలియనట్టయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేస్తుంది, ఒకసారి మీకు కూడా డీటెయిల్గా తెలుస్తుంది. అండ్ ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాల్యుబుల్. అండ్ అంతేకాకుండా మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్గా మనకి సిఏపిఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఏదైతే ఎస్ఎస్బి లేదా సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ ఇలా మనకి ఉంటాయి. దాని గురించి మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కానీ లేదా ఇండియన్ ఆర్మీకి లేదా ఎస్ఎస్సికి సంబంధించి డిఫరెన్స్ ఏంటి, అసలు నోటిఫికేషన్ డిఫరెన్స్ ఏంటి, జాబ్లో మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే పైన మనకి ఐకార్డ్స్ అయితే నేను క్లియర్గా మీకు ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇంకోటి ఏంటంటే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి ఎంత ఉండాలి, ఎస్సీ ఎస్టీ వారికి ఎంత ఉండాలి, అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎంత ఉండాలి, ట్రైబల్స్ అండ్ ట్రేడ్స్ వారికి ఎంత ఉండాలి, ప్రతి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుందండి. ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి ఫస్ట్ సిబిటి అయితే కండక్ట్ చేస్తారు, ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వారికి పెస్ట్ అండ్ పెట్కి అయితే పిలుస్తామని అయితే చెప్తున్నారు. ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే పెట్ కంప్లీట్ చేసుకుంటారో వారికి అయితే మెడికల్ అండ్ డాక్యుమెంట్కి అయితే పిలుస్తారు. ఇదైతే ప్రాసెస్ అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి ఏమేమి కండక్ట్ చేస్తారంటే ఫస్ట్ హైట్, వెయిట్ అనేది చూస్తారు. హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్ పర్ మేల్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే హైట్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ట్రైడ్స్ ఉంటారో లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటారో లేకపోతే సమ్ ట్రేడ్స్ అనేవి ఉంటాయండి, ఇవైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సమ్ స్టేట్స్ అండ్ రీజియన్స్ సంబంధించి కూడా మనకి హైట్స్ అనేవి కూడా ఉంటాయి. సో అవైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మనకి చెస్ట్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అనేది మెజర్మెంట్ అనేది ఉండాలి. వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 85 సెంటీమీటర్లు అయితే మనకి చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. ఇందులో కూడా మనకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈస్టర్న్ స్టేట్స్ కానీ లేదా ట్రైబ్స్ కానీ లేదంటే ట్రేడ్స్ కానీ ఇలా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇందులో టెరిటరీస్ వారికి సంబంధించి ఏముండాలి, హైట్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి ఏముంటుంది, చెస్ట్ కానీ హైట్ కానీ ప్రతి డీటెయిల్స్ అయితే మీకు ఒక టేబులర్ రూపంలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి జనరల్గా వెయిట్ అనేది ఎలా ఉంటుందంటే హైట్ తగ్గ వెయిట్ ఉండాలండి. అంటే మీరు సపోజ్ 170 సెంటీమీటర్స్ హైట్ ఉన్నట్లయితే సమ్ ఎక్స్ అనే వెయిట్ అనేది ఉంటుంది. ఆ వెయిట్ తగ్గ మీరైతే లోపు అయితే ఉండాలి. సో అదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు హైట్కి తగ్గ వెయిట్ అనేది ఒక చార్ట్ రూపంలో అయితే ఉంటుంది. ఎవరికైతే ఆ డౌట్ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకైతే మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేది అయితే నేను క్లియర్గా చెప్తాను. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి రన్నింగ్ కదండి. ఈ రన్నింగ్ వచ్చేసి 5.5 కిలోమీటర్స్ వచ్చేసి 24 మినిట్స్ అయితే కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 మీటర్స్ రన్నింగ్ రేస్ వచ్చేసి 8.5 మినిట్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా అయితే ఇచ్చారు. సో 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 800 మీటర్స్ ఇన్ 5 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే లడక్ రీజియన్ నుంచి వస్తారో వారికైతే ఇది చెందుతుందండి. అంటే 1.6 km రేస్ చెందుతుంది. ఎవరైతే జనరల్ కేటగిరీ అంటే నార్మల్గా లడక్ కాకుండా మిగిలిన వారు ఉంటారో వారికి వచ్చేసి 5 km రన్నింగ్ రేస్ అయితే వారికి పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే ఇది చెక్ చేసుకోవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ఈ పేరాలో అయితే చూపిస్తున్నారు. మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ లేదా ఇండియన్ ఆర్మీకి సంబంధించి డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటే నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది. వాటి నోటిఫికేషన్లో డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్లో డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎగ్జామినేషన్లో డిఫరెంట్ ఏంటి, ప్రతి డీటెయిల్స్ అయితే మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్లో అయితే ప్రతి లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండండి. మీకు అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.